కాలిబాట నుండి కార్ల దాకా, ఎడ్ల పళ్ళ నుండి హెలికాప్టర్ల దాకా మేడారం జాతరకు వెళ్లే వాళ్ళ సంఖ్య ప్రతి ఏటా పెరగడమే కాదు, అది ఏకంగా హెలికాప్టర్ సర్వీస్ దాకా చేరుకుంది. ఎస్, ఇప్పుడు వరంగల్ నుండి హెలికాప్టర్లో మీరు మేడారం వెళ్ళిపోవచ్చు. మేడారం జాతరకు కొత్తగా ప్రారంభమైన హెలికాప్టర్ సర్వీస్ డీటెయిల్స్ చూసేద్దాం. నింగి, నేల, ఆకాశం, ఇప్పుడు అన్ని మార్గాలు మేడారానికి దారితీస్తూ ఉన్నాయి. సమ్మక్క సారళక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతూ ఉండడంతో జనమంతా మేడారం బాట పడుతున్నారు. విఐపి భక్తుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ములుగులో మంత్రి సీతక్క మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. మేడారం జాతరకు వేలాదిగా వాహనాలు తరలి వెళ్తూ ఉన్న నేపథ్యంలో వివిఐపీలు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉంది. దీంతో వాళ్ళు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా వేగంగా మేడారం చేరుకుని వనదేవతల దర్శనం చేసుకునేలా టూరిజం శాఖ హెలికాప్టర్ టూర్ ప్యాకేజ్ ను ఏర్పాటు చేసింది. దీనికోసం తంబి ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్స్ ను రంగంలోకి దించింది. సో ఈ హెలికాప్టర్ సర్వీస్ అసలు ఎక్కడి నుండి ఎక్కడి దాకా వెళతాయి, ఈ సర్వీస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అవైలబుల్ గా ఉన్నాయి అన్నది మీకు ఈ మ్యాప్ ద్వారా చూపిస్తూ ఉన్నాం. సో వరంగల్లో ఇది స్టార్ట్ అవుతుంది, వరంగల్ టు మేడారం అనమాట. ఓకే, 110 కిలోమీటర్ల దూరం ఉంది ఇది ఇక్కడ నుంచి అక్కడికి. సో వరంగల్ టు మేడారం 110 కిలోమీటర్ల దూరం. అండ్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అరగంటలో మేడారం చేరిపోతుంది హెలికాప్టర్. సూపర్ కదా. సో భక్తులు దర్శనం చేసుకున్నాక తిరిగి మేడారం టు వరంగల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇదే హెలికాప్టర్ సర్వీస్కి సంబంధించిన మ్యాప్. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర జరగబోతోంది. సో 28వ తేదీ బుధవారం నాడు సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాకతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. 29న సమ్మక్క ఆగమనం ఉంటుంది. 30, 31వ తేదీల్లో భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 31వ తేదీ సాయంత్రం వనదేవతల వన ప్రవేశం ఉంటుంది. ఇక హెలికాప్టర్ సర్వీస్ ఛార్జీలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో వరంగల్ టు మేడారం హెలికాప్టర్ సర్వీస్ అప్ అండ్ డౌన్ ఛార్జ్ ఒక్కొక్కరికి 35,999 రూపాయలు. సో వెళ్ళి రావడానికి అనమాట. హెలికాప్టర్ బుక్ చేసుకున్న వాళ్లకు విఐపి దర్శనం ఉంటుంది. అండ్ మేడారంలో 7 నిమిషాల జాయ్ రైడ్కు 4,800. అండ్ 2 హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది ఈ తంబి ఏవియేషన్. ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. సో ఒకప్పుడు ఎడ్ల బండ్లతో ఆరంభమైన మేడారం జాతర ఇప్పుడు హెలికాప్టర్ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు మంత్రి సీతక్క. చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. ఎడ్ల బండ్లు వస్తారు బాగా, ఎడ్ల బండ్ల మీద సరి మూటలు గిన్నెలు కట్టుకొని 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి. ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలి నడుచుకుంటా పోయేది. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది. కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,800 పెట్టడం జరిగింది. హెలికాప్టర్ సర్వీస్ తో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకునే కష్టాలు తప్పుతాయని సంపన్న భక్తులు సంతోషిస్తూ ఉన్నారు. సో ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో స్టార్ట్ అయిన మేడారం జాతర విశిష్టత ఇప్పుడు హెలికాప్టర్ స్థాయికి చేరుకుంది. ఈసారి కూడా హెలికాప్టర్ సర్వీసులు మేడారంకు ప్రారంభమయ్యాయి. తంబి ఏవియేషన్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ హెలి సర్వీసెస్ కూడా నడుపుతుంది. ఇక్కడ నుంచి హన్మకొండ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ను మేడారంకు విఐపి భక్తుల కోసం ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. అదేవిధంగా మేడారంలో కూడా జాయ్ రైడ్ నిర్వహించడానికి కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. సో మేడారంలో చాలామందికి హెలికాప్టర్ ఎక్కాలి, విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. అలాంటి భక్తులు కావచ్చు, అలాంటి సాధారణ ప్రజల కోరిక తీర్చడం కోసం కూడా పర్యాటక శాఖ ఒక సువర్ణ అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హన్మకొండ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి భక్తులు వెళ్ళడానికి ప్రత్యేకంగా ప్యాకేజ్ కూడా సిద్ధం చేశారు ఇక్కడ పర్యాటక శాఖ అధికారులు. చెప్పండి, ఇక్కడ నుంచి ప్యాకేజ్ ఎట్లా ఉంది? ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఎంతమందిని మేడారం తరలించే అవకాశం? జాతరకి ఒక హెలికాప్టర్ పెట్టేది, ఈసారి 2 హెలికాప్టర్స్ పెట్టారు. ఒక హెలికాప్టర్ ఏమో షటిల్ సర్వీసెస్ హనుమకొండ టు మేడారం, మేడారం టు హనుమకొండ విత్ వివిఐపి దర్శన్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ఒకరికి 35,999. సో 24వ తారీఖు లోపు బుక్ చేసుకుంటే వాళ్ళకి కనుక 31,000. పోవడం ఒక హాఫ్ అన్ అవర్, రావడం ఒక హాఫ్ అన్ అవర్, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దర్శనం ఉంటుంది. జాయ్ రైడ్కి సంబంధించి ఎన్ని నిమిషాల పాటు జాయ్ రైడ్ ఉంటుంది? దానికి సంబంధించిన ప్యాకేజ్ ప్రత్యేకత? జాయ్ రైడు కింద గాలిలో ఫ్లై అయ్యేది 6 to 7 minutes.
6 to 7 minutes ఫ్లై అవుతుంది, 4800 పర్ హెడ్. అందులో కూడా 6 మెంబర్స్ ఫ్లై చేస్తారు ఒకటే టైం. సో దాంట్లో మీరు జంపనవాగు కానీ, గద్దెలు కానీ, చిలకలగుట్ట, ఆ ఫారెస్ట్, అవన్నీ ఆ ఏరియా ఉన్న అన్ని ప్లేసెస్ కూడా మనం పైనుండి చూడొచ్చు. సో ఇది 31వ తేదీ వరకు కూడా హెలికాప్టర్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. హెలికాప్టర్ ఎక్కాలనే కోరిక, కుతూహలంతో ఉన్న భక్తులు కావచ్చు, సాధారణ ప్రజలు కూడా ఆ కోరిక తీర్చుకోవచ్చు. చాలామందికి ఫ్లైట్ ఎక్కడం ఈజీగా ఉంటుంది, టికెట్ తీసుకోవచ్చు, ఎక్కవచ్చు. కానీ హెలికాప్టర్ ఎక్కడం అనేది కూడా ఒక కోరికలు చాలామంది ఉంటాయి. అలాంటి వారికి కూడా ఇక్కడ కోరిక తీర్చుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి హన్మకొండ నుంచి మేడారంకు ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ఉంది. అదేవిధంగా ఆ మేడారంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాయ్ రైడ్స్ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను సిద్ధం చేశారు. 7 నిమిషాల పాటు విహంగ వీక్షణం చేసే విధంగా మేడారంలో కూడా ఒక ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేశారు. అయితే ఒకప్పుడు ఆ కాలినడకన ప్రారంభమైనటువంటి మేడారం చరిత్ర కార్లకు చేరుకుంది. ఇంకోవైపు ఎడ్ల బండ్లతో ప్రారంభమైనటువంటి జాతర నేపథ్యం, సమ్మక్క సారక్క దేవతల చరిత్ర ఇప్పుడు హెలికాప్టర్ స్థాయికి చేరుకుంది. హెలికాప్టర్లో కూడా భక్తులు మేడారంకు చేరుకున్నటువంటి వెసులుబాటు కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులంతా కూడా ఆ తల్లుల మహత్యమే అంటున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.